మనము ఏదైనా అనారోగ్యం వచ్చినప్పుడు ఆహారం అనేది ప్రధాన ఔషధం కదా. మనం తినే ఆహారంలో మార్పు తెచ్చుకుంటే చాలా అనారోగ్యాలు తగ్గుతాయి. మనం తినే ఆహారంతో పాటే అనేక అనారోగ్యాలు వస్తున్నాయి. ఇప్పుడు మనిషి ఎదుర్కొనేటువంటి 100కి 70% అనారోగ్యాలు అంతకంటే ఎక్కువే తినే ఆహారం వలన వస్తున్నాయి. ఒకటి ఆహారంలో ఉండే కల్తీ వలన, లేదా ఆహారం అధికంగా తీసుకోవటం వలన, మన ఆకలికి మించి తినడం వల్ల అనేక అనారోగ్యాలు వస్తూ ఉంటాయి. మనము ఏదైనా అనారోగ్యంతో సఫర్ అవుతూ ఉంటే మన ఆహారంలో మార్పు చేసుకుని సరైన ఆహారము సరైన మోతాదులో తింటూ ఉంటే చాలా అనారోగ్యాలు తగ్గుతాయి. అప్పటికీ అనారోగ్యం తగ్గలేదు అని అంటే మన ఆహారపు అలవాట్లు మార్చుకోవటం వలన మనకు అనారోగ్యం తగ్గలేదు అని అంటే అప్పుడు మనము మెడిసిన్ వాడటం మొదలు పెడతాం కదా. అన్నము ఎన్నో అనారోగ్యాల్ని తగ్గించగలదు. ఆ అన్నము మోతాదు చాలా ఎక్కువగా ఉంటుంది కదా. మనం ఇంత మోతాదులో అన్నం తీసుకుని, ఇంత పిరికెడు అన్నం తీసుకుని మనం ఆ పిరికెడు 2-3 పిరికెలు అన్నం తిన్నాం అనుకోండి, అది ఔషధంగా పనిచేస్తుంది. అంతకంటే ఎక్కువ తిన్నాం అనుకోండి, అది విషంగా మారిపోతుంది. అందుకనే అన్నము అనేటువంటి సంస్కృత పదానికి తెలుగులో అర్థం ఏంటి అని అంటే, మనము తినేది మనల్ని తినేది దాన్ని అన్నము అని అంటారు. ముందు మనం తింటాం దాన్ని, అది తర్వాత అది మనని తింటుంది. అటువంటి ఒక వస్తువుకి పేరు అన్నము అని. కాబట్టి మనము తగిన మోతాదులో తింటే ఔషధం, అది మోతాదు మారితే విషంగా తక్కువ తినకూడదు, ఎక్కువ తినకూడదు, మోతాదు మారకూడదు. ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క మోతాదు ఉంటుంది. అది వాళ్ళ శరీరం చెప్తూ ఉంటుంది. మనము ఎక్కువ తీసుకున్నామా తక్కువ తీసుకున్నామా, మోతాదుకి మించి తీసుకున్నామా మోతాదుకి తక్కువ తీసుకున్నామా అనేది ఎవరి వాళ్ళ శరీరాన్ని బట్టి, వాళ్ళ యాక్టివిటీని బట్టి. రోజు వాళ్ళకి శ్రమ ఎక్కువ ఉందనుకోండి, వ్యవసాయం చేసేవాళ్ళు అనుకోండి, వాళ్ళకి ఎక్కువ మోతాదులో తీసుకుంటే అది వాళ్ళకి తగిన మోతాదు. మనం ఎటు కదలకుండా కూర్చునేటువంటి ఉద్యోగమో వ్యాపారం అనుకోండి, మోతాదు సరి చూసుకోవాలి, తక్కువ తీసుకున్నా సరిపోతుంది. ఇలా మోతాదుకి బట్టి మనం ఆహారం తీసుకుంటే అది ఔషధం. అక్కడ అనారోగ్యం తగ్గలేదు. మోతాదుకు తగ్గట్టుగా ఆహారం తీసుకున్నా అనారోగ్యం తగ్గలేదు. అప్పుడు మనం ఏం చేయాలి? ఔషధంలోకి వెళ్తాం. ఏదైనా ఔషధంలోకి వెళ్తాం. ఆహారం అనే ఔషధం పనికి రాలేదు, ఇప్పుడు మనం ఇంకొక ఔషధానికి వెళ్తాం. అప్పుడు ఏమవుతుంది? ఆయుర్వేదము ఏదో ఔషధానికి వెళ్ళామనుకోండి, ఆయుర్వేదంకి ఇప్పుడు ఎక్కువగా వెళ్ళటం లేదు. క్రమక్రమంగా పెరుగుతుందేమో కానీ ఇప్పుడు ఎక్కువ శాతము అలోపతి ఇంగ్లీష్ మెడిసిన్ తీసుకుంటూ ఉన్నారు. ఇంగ్లీష్ మెడిసిన్ ఏం చేస్తుంటారు వాళ్ళు అని అంటే, కొన్ని రకాల ఔషధాలని ఒక దగ్గరికి చేర్చి, ఇంత పొడిని ఒక దగ్గరికి చేర్చి ఇంత బిళ్ళ చేస్తారు. ఎంత 500 mgనో 1000 mgనో 250 mgనో అని మారుస్తూ ఉంటారు. దాన్ని ఇంత పొడిని తీసి ఇంత బిళ్ళలోకి మారుస్తారు. దాన్ని తీసుకొచ్చి చిన్న బిళ్ళగా చేసేసి మనం ఆ బిళ్ళ వేసుకోగానే అనారోగ్యం అనేది ఉపశాంతికి చెందుతుంది. ఓకేనా? ఈ ఇంగ్లీష్ మందు వేసుకున్నా కూడా కొన్ని అనారోగ్యాలు తగ్గుతాయి, కానీ అన్ని అనారోగ్యాలు తగ్గవు కదా. ఇప్పుడు షుగర్ వచ్చిన వాళ్ళు ఉన్నారు. షుగర్ వచ్చిన వాళ్ళు షుగర్ అనారోగ్యము ఒక టాబ్లెట్ వేసుకోగానే పోతుందా? లేదు. 1 సంవత్సరం వేసుకుంటే పోతుందా? లేదు. ఒక 10 ఏళ్ళు వేసుకున్నాం, పోయిందా? పోలేదు. మరి అప్పుడు ఆ మందు ఆ అనారోగ్యాన్ని తగ్గించేదా? కాదు. ఆ అనారోగ్యాన్ని
ఏ రోజుకి ఆ రోజు అణిచిపెట్టగలుగుతుంది తప్ప తగ్గించలేకపోతుంది. ఇలా మనము ఈ మెడిసిన్ ఏదైతే ఉందో, ఇంగ్లీష్ మెడిసిన్ ఏదైతే ఉందో, ఆ మోతాదు మన అనారోగ్యాలను ఏం తగ్గించట్లేదు, అది కాస్త ఉపశమనాన్ని ఇస్తుంది. అది క్రమక్రమంగా మెడిసిన్ వాడగా 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 అది పనిచేయడం కూడా మానేస్తుంది. మీరు వ్యాపారాలు చేస్తూనో ఉద్యోగాలు చేస్తూనో రోజు మీకుండే టెన్షన్ల వల్ల తలనొప్పి వచ్చి అవస్థ పడుతున్నారనుకోండి, రోజు మొదట్లో ఒక గోళీ వేసేస్తారు తలనొప్పి తగ్గడానికి. ఏమవుతుంది అప్పుడు? ఆ గోళీ వేయగానే తగ్గినట్టు అనిపిస్తుంది, అమ్మయ్య అని. మళ్ళీ రోజు మనం 2 రోజులకో 3 రోజులకు ఒకసారో మళ్ళీ ఆ గోళీ వేసేస్తుంటాము, తగ్గినట్టు అనిపిస్తుంది. ఒక 6 నెలలు సంవత్సరం గడిచిన తర్వాత ఆ టాబ్లెట్ పనిచేయడం మానేస్తుంది. కొందరు నిద్ర పట్టడం లేదని చెప్పేసి డాక్టర్ని కలిస్తే డాక్టర్ మెడిసిన్ ఇస్తాడు. రాత్రిపూట ఆ మెడిసిన్ వేసుకుంటే మొదట్లో అసలు ఇక సోయలేని నిద్ర వచ్చేస్తుంది. మీరు ఒక 6 నెలలు సంవత్సరం గడిచిన తర్వాత అదే టాబ్లెట్ వేసుకుంటే మీకు అసలు అది పనిచేయదు. మళ్ళీ డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే ఏం చేస్తారు? మోతాదు పెంచేసి, డోస్ పెంచేసి మళ్ళీ మీకు మెడిసిన్ ఆ టాబ్లెట్ ఇస్తుంటారు. అలా మీరు వేసుకోగా 10 ఏళ్ల తర్వాత అసలు ఆ టాబ్లెట్ కూడా పనిచేయడం మానేస్తుంది. అంటే ఇది అనారోగ్యాన్ని నయం చేయటం లేదు ఆ టాబ్లెట్, కానీ కంట్రోల్ చేస్తుంది. అన్నం ఏం చేసింది? కంట్రోల్ చేయాలని కొన్నింటి కంట్రోల్ చేయగలిగింది. ఆ మోతాదు సమానంగా తీసుకుంటే ఇంగ్లీష్ మెడిసిన్ వచ్చేసేసరికి ఏమైపోయింది? దాని మోతాదులో అది కొంత తీసుకుంటుంటే అది కంట్రోల్ చేయటం జరిగింది. ఇప్పుడు అక్కడ కూడా మనకి నయం కాలేదనుకోండి, దీర్ఘకాలంగా ఒక అనారోగ్యంతో అవస్థపడుతూ ఉంటారు. అక్కడ నయం కాలేదనుకోండి, మీరు వెంటనే ఏం చూస్తుంటారు? హోమియోనో అలోపతికో వెళ్దామా అని అంటారు కదా. మంచి ఆప్షన్ అది, మంచి విషయమే. మీరు ఇంగ్లీష్ మందు పనిచేయట్లేదు అన్నప్పుడు దీర్ఘకాలంగా ఆ మందులు వాడి కూడా మీకు అది ఏ ఫలితాన్ని ఇవ్వకపోతే మీరు ఎంచుకునేటువంటి మెడిసిన్ ఏంటి అని అంటే అలోపతినో హోమియోపతినో, మన ఆయుర్వేదమో హోమియోనో ఎంచుకుంటారు. ఎందువల్ల మీరు చూడండి, దీర్ఘకాలపు అనారోగ్యాలు ఏవైనా ఉంటే, ఏళ్ల తరబడి వేధిస్తున్నటువంటి అనారోగ్యాలు ఏవైనా ఉంటే, మీరు హోమియోలోకో ఆయుర్వేదంలోకో వచ్చినప్పుడు తగ్గుముఖం పట్టడం మొదలైంది. అంతకుముందు టాబ్లెట్ వేసుకున్న రోజే తగ్గినట్టుగా అనిపించేది. ఈ మెడిసిన్ వాడటం మొదలుపెట్టిన తర్వాత ఏమవుతుంది అని అంటే, అది మీరు మెడిసిన్ వాడి కొంతకాలం వదిలేశాక కూడా ఆ అనారోగ్యం, తగ్గుముఖం పట్టిన అనారోగ్యం తగ్గినట్టుగా అలానే ఉండిపోతుంది. ఇక మళ్ళీ పెరగటం అనేది జరగదు. దేనివల్ల మనకి అలోపతిలో జరిగినటువంటి అలోపతి మందులు వాడినప్పుడు నయం కానిది, దీర్ఘకాలికంగా వేధించిన అనారోగ్యము మీరు హోమియోలోనో ఆయుర్వేదంలోనో వచ్చినప్పుడు ఎందుకు అది శాంతించుతుంది, పర్మనెంట్గా శాంతించేస్తుంది, తగ్గిపోతుంది, మళ్ళీ ఒంటి మీదకి రాకుండా ఎందుకు అది నివారించగలుగుతుంది అని అంటే, హోమియో ఒక మెడిసిన్ ఎట్లా తయారు చేస్తారనంటే, ఒక చిన్న డ్రాప్ ఏదో వనమూలికల నుండో లేదా జంతువుల నుండి తీసినటువంటి కొన్ని రకాల ఔషధాలని తీసుకొని, చాలా ఆ ఒక్క చుక్క డ్రాప్ని తీసుకెళ్ళి ఈ ఇల్లంత పెద్ద బాయిలర్లోకి వేసేసి దాంట్లో ఒక చుక్క వేస్తారు. మిగతా అన్నీ ఏంటి? ఆ పెద్ద ట్యాంక్ నిండి ఉంటాయి, నీళ్లు ఉంటాయి. ఆ నీళ్ళని వాళ్ళు ఆ ఒక్క చుక్క దాంట్లో వేసి మెడిసిన్ వేస్తారు, మిగతాదంతా నీళ్ళు వేసేసి దాన్ని డైల్యూట్ చేస్తూ ఉంటారు. అంటే
ఆ డ్రాప్ లో ఉన్నటువంటి ఔషధము ఇన్ని వేల లీటర్ల నీళ్లలో కలిసిపోతూ ఉంటే దాని అణువులన్నీ కూడా విచ్ఛిన్నమైపోతూ ఉంటాయి. విచ్ఛిన్నమై 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 ఈ దీంట్లో ఒక 100 అణువులు ఉన్నాయి అనుకుందాం. ఎగ్జాంపుల్కి మనం వేసినటువంటి డ్రాప్ లో ఒక 100 అణువులు ఉన్నాయి అనుకుందాం. ఇవి కొన్ని కోట్ల అణువులుగా ఉన్నటువంటి నీళ్లలో పడి ఆ డ్రాప్ అది కొన్ని కోట్ల అణువులలోకి అది వ్యాపించడం మొదలు పెడుతుంది. అలా ఆ ఒక్క డ్రాప్ని విచ్ఛిన్నం చేసి 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 దాన్ని మరింత సూక్ష్మమైన స్థితిలోకి తీసుకువెళ్ళి అప్పుడు ఆ నీళ్ళని ఈ పంచదార గుళికలు కలిపేసి దాంట్లోకి ఆ గుళికల్లోకి ఆ మెడిసిన్ వచ్చేలాగా చేసేసి మనకి 2, 3, 5 బిళ్ళలు ఆ గుళికలు వేసుకోండి అని అంటుంటారు హోమియోలో కదా. ఈ 5 గుళికలు వేయండి, ఎక్కువ వేసుకోకండి అని అంటుంటారు. మనకి ఆ చిన్న 5 గుళికలు తీసుకొని నోట్లోకి వేసుకున్నది కూడా తెలియదు, అసలు నోట్లోకి వెళ్ళినట్టు కూడా తెలియదు, అది కానీ పనిచేస్తుంది. అలానే ఆయుర్వేదము ఒక మెడిసిన్ తీసుకుంటుంది. ఎంత? ఒక చిన్న పలుకు వజ్రాన్ని తీసుకుంటుంది. ఆ చిన్న పలుకు వజ్రము 100 గ్రాముల అశ్వగంధ పొడిలో ఆ వజ్రపు పొడిని దాంట్లో కలుపుతాం. కలిపి దానిని నూరి 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 ఏం చేస్తారు? ఈ చిన్న పలుకు నుండి వచ్చినటువంటి ఈ పౌడర్ని, వజ్రపు పౌడర్ని అశ్వగంధ అనే 100 గ్రాముల పొడిలోకి వేసి దానిని నూరగా 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 ఈ సూక్ష్మ చిన్న ఈ శక్తి ఈ 100 అణువుల్లోకి వెళ్ళిపోతుంది. అది అందులోకి వెళ్ళి మళ్ళీ ఇంకా ఇంకా నూరగా 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 ఇంకా విచ్ఛిన్నమైపోతూ ఉంటుంది మందు. ఆ విచ్ఛిన్నమైపోయి అతి సూక్ష్మంగా మారిపోయినటువంటి ఆ మందు మనము శరీరంలోకి తీసుకుంటే అది వెళ్ళి ఇంత చిన్న కణంగా మారిపోయినటువంటి ఆ మందు శరీరంలోకి వెళ్ళి క్యాన్సర్ లాంటి అనారోగ్యాలను కూడా తగ్గించేస్తుంది. క్యాన్సర్ కణము శరీరములో అన్నిటికంటే చాలా బలమైనటువంటి కణాలు అవి. ఎంతగా అంటే మనిషిని ఇంకా వేధించేస్తాయి ఆ కణాలన్నీ ఒక దగ్గరికి చేరి. క్యాన్సర్ అనేటువంటిది ఒక దగ్గరికి, అన్ని కణాలు ఒక దగ్గరికి చేరితే మనిషికి నరకం చూపించేస్తాయి. శరీరంలో కొన్ని కోటాను కోట్ల కణజాలం ఉండి ఈ కొన్ని కణాలు ఒక దగ్గరికి చేరితే మాత్రం ఇవి రాక్షస మూకలాగా మనిషికి నరకం ఎలా ఉంటుందో చూపించేస్తుంటుంది. అటువంటి భయంకరమైనటువంటి అటువంటి క్యాన్సర్ కణాలని ఈ చిన్న సూక్ష్మాతి సూక్ష్మంగా మారినటువంటి ఈ మందు అది వెళ్ళి నాశనం చేసేస్తుంది, తినేస్తుంది దాన్ని. అవి అక్కడ లేకుండా విచ్ఛిన్నం చేసి పడేస్తుంది. అంటే ఈ మెడిసిన్ సూక్ష్మ స్థాయికి తగ్గుతున్న కొద్దీ ఎక్కువగా పనిచేస్తుంది. అన్నము పెద్ద అనారోగ్యాలకు పనిచేయకపోవచ్చు. ఇంగ్లీష్ మెడిసిన్ ఎక్కువ మోతాదులో తీసుకునేటటువంటి ఆ ఇంగ్లీష్ మెడిసిన్ అన్ని అనారోగ్యాలు నయం చేయలేకపోవచ్చు. ఇక హోమియోలోకి వచ్చేస్తుంటే సూక్ష్మం అయిపోతుంది మెడిసిన్. ఆయుర్వేదంలోకి వెళ్ళిపోతుంటే ఇంకా 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 సూక్ష్మం అయిపోతూ ఉంటుంది. అందుకనే ఆయుర్వేద మందు తయారు చేయటం గొప్ప కాదు, ఫార్ములా తెలియటం గొప్ప కాదు, దాన్ని ఎలా దాన్ని తయారు చేయాలి, ప్రాసెస్ చేయాలనేది చాలా ముఖ్యమైన విషయం. ఇప్పుడు నేను చెప్పినట్టుగా కణ అణువుల స్థాయిని వాటిని ఇంకా డైల్యూట్ చేయాలి అని అనుకుంటే ఇలాగా ఎడమ పక్కకి యాంటీ క్లాక్ వైజ్గా తిప్పి తిప్పి రుబ్బి 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 వాటి కణజాలాన్ని తగ్గించేస్తారు. వాటి కణజాలాన్ని పెంచాలనుకోండి, కుడివైపుకి ఇలాగ తిప్పి 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 దాని యొక్క పవర్ని పెంచేస్తారు. ఒకవైపు ఏం చేస్తారు? పవర్ని తగ్గిస్తారు. ఒకవైపు తిప్పితే పవర్ తగ్గుతుంది, ఇంకోవైపు తిప్పితే ఏమవుతుంది? పవర్ పెరుగుతుంది. దానికి కొన్ని అనారోగ్యాలకి పవర్ తగ్గి 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 చివర కొంచెం మిగులుతుంది, ఆ కొద్దిగా కావాలి, అది రామబాణంలాగా పనిచేస్తుంది.
కొన్ని అనారోగ్యాలకు ఏమవుతుంది, పవర్ పెరిగి 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 అది తీవ్ర స్థాయిలో పెరిగినప్పుడే అది కొన్ని అనారోగ్యాలు నయం చేస్తుంది. ఈ సైన్స్ ఎవరికైతే తెలుస్తుందో, ఇప్పుడు అలానే మనము ఆక్యుప్రెషర్, ఆక్యుపంచర్ అని అంటాం. అది కూడా ఏం చేస్తాము, కొన్నిటికి ఇలా 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 మనము యాంటీ క్లాక్ వైజ్లో తిప్పుతూ ఉంటాం. అప్పుడు ఏం జరుగుతుంది, ఆ యాంటీ క్లాక్ వైజ్లో ఎక్కడైతే ఏ పాయింట్ మీద అయితే పెట్టి తిప్పుతూ ఉంటామో, ఆ తిప్పుతున్నప్పుడు ఆ ఆర్గాన్లో ఉండేటువంటి శక్తిని లాగేస్తుంది, అది వెనక్కి లాగేస్తుంది. కొన్ని రకాల అనారోగ్యాలకి ఆ ఆర్గాన్కి శక్తినివ్వాలి. ఆ శక్తిని ఇవ్వడం కోసం కుడివైపుకి ఇలా క్లాక్ వైజ్కి తిప్పుతూ ఉంటే ఆ ఆర్గానికి శక్తి పెరిగి ఆ అనారోగ్యం నుంచి బయటపడతారు. కొన్ని చోట్ల శక్తిని తగ్గించాలి, తగ్గిస్తే అనారోగ్యం నుంచి బయటపడతారు. కొన్ని చోట్ల శక్తిని పెంచాలి, అప్పుడు అనారోగ్యం నుంచి బయటపడతారు. ఇలా ఆయుర్వేదం కూడా ఆ మెడిసిన్లో ఉండేటువంటి శక్తిని తీవ్రంగా చాలా లోతుగా తగ్గించుకుంటూ 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 వస్తే కొన్ని అనారోగ్యాలు తగ్గుతాయి, పెంచుకుంటూ వెళ్తే కొన్ని అనారోగ్యాలు తగ్గుతాయి. ఇది ఎవరికైతే తెలుసో, ఏ అనారోగ్యానికి దాని యొక్క మెడిసిన్ పవర్ తగ్గించి ఇవ్వాలో, ఏ అనారోగ్యానికి దాని మెడిసిన్ పవర్ని పెంచి ఇవ్వాలో తెలిసిన వాళ్ళనే వైద్యుడు అంటారు. మందు రాసి ఇవ్వగలిగిన వాళ్ళు మాత్రమే వైద్యులు కాదు. కానీ ఇప్పుడు మనము ఈ మెడిసిన్ని కూడా మనం ఏం చేస్తాం, ఇప్పుడు మిషన్లలో పడేస్తే అదే తయారై వచ్చేస్తుంది. అది ఇక ఏమవుద్దో మనకు కూడా తెలియదు. దానివల్ల అంతటి గొప్ప శాస్త్రము పని చేయకుండా పోతుంది. అందుకే దగ్గరుండి కూర్చొని ఎవరైతే మెడిసిన్ తయారు చేస్తారో అటువంటి మెడిసిన్ తయారు చేసే వైద్యుడి దగ్గర మనం మందులు తీసుకోగలిగితే మనకి ఎక్కువగా ఫలితం వస్తుంది. అది కూడా వీటిల్లో దేనికి శక్తిని తగ్గించి ఇవ్వాలి, దేనికి శక్తిని పెంచి ఇవ్వాలి అనేది కూడా తెలిసి ఉండాలి. దాదాపుగా ఈ అనారోగ్యానికి ఫలానా కడుపులో వాతం చేసింది హరితాకి ఇవ్వాలి అని తెలుసు అనుకోండి, ఆ తెలిసిందంత మాత్రాన ఉపయోగం లేదు. ఎవరైనా వెళ్ళి కరక్కాయ పొడి కొనుక్కొని తాగేశారనుకోండి, అది ఫలిస్తుందో లేదో చెప్పలేము. ఆ మందు ఈ వాతానికి పనిచేస్తుందని తెలిసిన వాళ్ళు రాసి ఇవ్వగలరు, లేదా కరక్కాయ పొడి తాగవయ్యా తినవయ్యా అని చెప్పేసి వాళ్ళు చెప్పి పంపించగలరేమో. కానీ ఆ కరక్కాయ పొడిలో నీ పేగులు ఆ కరక్కాయ పొడిని ఎలా ఇవ్వాలి అని అంటే దాంట్లో శక్తిని తగ్గించి ఇవ్వాలా, ఉన్న పొడినే శక్తిని తగ్గించి కరక్కాయని నూరేటప్పుడు దాంట్లో శక్తిని డైల్యూట్ చేసి ఇవ్వాలా, పెంచి ఇవ్వాలా అనేది వైద్యుడికి తెలిసి ఉండాలి. అది ఎప్పుడు తగ్గించి ఇవ్వాలి, నీ ఒంట్లో నీ పేగుల్లో అప్పటికే బాగా వేడి ఉందనుకోండి, విపరీతమైన వేడి ఉందనుకోండి, ఇప్పుడు ఆ వేడి తగ్గించాలి ఈ పొడిల్ని. ఆ పేగుల్లో వేడి తగ్గితే మలబద్ధకం తగ్గిపోతుంది. ఆ వేడి తగ్గించాలి అని అంటే ఈ మెడిసిన్ని చాలా డైల్యూట్ చేసి 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 మెడిసిన్ పంపిస్తే అది వేడి తగ్గించేస్తుంది. లేదంటే కరక్కాయ విపరీతమైన వేడిని పెంచేస్తుంది. వీడు కరక్కాయ వల్ల వాతం తగ్గుతుందిలే, కడుపు తేలిగ్గా ఖాళీ అయిపోతుందిలే అని కరక్కాయ పొడి ఇచ్చాడు అనుకోండి, ఆ వేడి పెరిగి ఒకరోజు 2 రోజులేమో ఆ పొడి వల్ల తొందరగానే మోషన్ అయిపోతుంది బాగానే, ఆ తర్వాత కట్టేస్తుంది, ఇక గట్టిగా పట్టేస్తుంది, ఇక పోతుంది బయటికి. ఇంకా అంతకుముందే కాస్త నయ్యం 2 రోజులకు ఒకసారన్నా కడుపు శుద్ధి అయ్యేది, ఆ తర్వాత అహలవటం మానేస్తుంది. ఇప్పుడు ఆ వేడి తగ్గించాలి అంటే ఒకలాగా ఇవ్వాలి ఆ పొడిని నూరి, వేడిని పెంచి ఇవ్వాలి అని అంటే ఒకలా ఇవ్వాలి. ఇలా తెలిసి అదే మెడిసిన్ మీరు ఆ పక్క డాక్టర్ దగ్గరికి వెళ్తే ఇచ్చే మెడిసిన్ అదే, ఈ డాక్టర్ దగ్గరికి వెళ్తే ఇచ్చే మెడిసిన్ అదే, కానీ దాన్ని ఎలా ప్రాసెస్ చేశారనే దానిపైన ఆధారపడి ఉంటుంది ఆయుర్వేదం అనేది. అలా దానిని సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి స్థితికి తీసుకువెళ్ళినప్పుడు, మందుని సూక్ష్మ స్థితికి తీసుకువెళ్ళినప్పుడు అది వేగంగా మొండి రోగాలపైన పనిచేయడం మొదలుపెట్టేస్తుంది. అందుకే ఇంగ్లీష్ మెడిసిన్ ద్వారా తగ్గని అనేక రకాల దీర్ఘకాలిక అనారోగ్యాలు ఇటువంటి హోమియో, ఆయుర్వేదం అనేటువంటి వాటి ద్వారా తగ్గుతూ ఉంటాయి. ఎందువల్ల అంటే అది సూక్ష్మ స్థితికి వెళ్ళి మెడిసిన్ పనిచేస్తుంది.
మీలో ఉన్న కోటాను కోట్ల అణువులలోకి వెళ్ళి అది పనిచేస్తుంది. ఆ అణువులు కోటాను కోట్ల అణువుల్లోకి అది ప్రవేశిస్తుంది. ఇది డైల్యూట్ కాబడినటువంటి మెడిసిన్. అందువల్ల దీర్ఘకాలిక అనారోగ్యాలు కూడా నయం కావటం మొదలుపెడతాయి. ఇక అంతకంటే సూక్ష్మ స్థితి ఏంటి? అన్నము కంటే, ఇంగ్లీషు మందు కంటే, హోమియో మెడిసిన్ కంటే, ఆయుర్వేద మందు కంటే, ఆక్యుప్రెషర్ లాంటి మెడిసిన్ ప్రాసెస్ కంటే ఇంకా సూక్ష్మమైనటువంటి ఒకానొక మెడిసిన్ ఏంటి అంటే అది శబ్దము నుండి పుట్టేటువంటి ప్రకంపన. అది మంత్రానికి ఉండేటువంటి, శబ్దానికి ఉండేటువంటి శక్తి. అన్నము ద్వారా కొన్ని అనారోగ్యాలు నయం చేసుకోవచ్చు. మెడిసిన్ ద్వారా కొన్ని రకాలై నయం అవుతాయి. ఇంగ్లీష్ మెడిసిన్ ద్వారా. ఇంకా సూక్ష్మ స్థితిలోకి వెళ్ళినప్పుడు హోమియో ద్వారా మొండి రోగాలు నయం కావటం మొదలు పెడతాయి. ఆయుర్వేదంలోకి వెళ్తే మరింత మొండి రోగాలు నయం కావటం మొదలు పెడతాయి. ఇంకా మందు అవసరం లేకుండా ఆక్యుప్రెషర్ లాగా, ఆక్యుపంచర్ లాంటివి వాటిల్లోకి వెళ్తే ఇంకా మొండి అనారోగ్యాలు నయం కావటం మొదలు పెడతాయి. ఆ తర్వాత శబ్దము నుండి పుట్టేటువంటి ప్రకంపన అనేటువంటిది వీటన్నిటికంటే అత్యంత సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి కణాలు పుడతాయి మీ శరీరంలో. మీ కణజాలం పైన అంతకంటే సూక్ష్మమైనవి మీ కణజాలం మీద పనిచేయటం మొదలు పెడతాయి ఆ ప్రకంపన యొక్క ఇది. అందుకనే తెలియక కొందరు అంటారు మంత్రాలకి చింతకాయలు రాలుతాయా? ఈ మంత్రాలు ఏంటండి? ధ్యానం కూర్చొని హాయిగా కళ్ళు మూసుకొని ధ్యానాలు ఇవి చేసుకోవాలి, కానీ ఇది పల్లెటూరు బైతులు, ముతక మనుషులు వీళ్ళు చేసుకునేయండి ఈ మంత్రాలు జపాలు, వీటికి ఏం రాలుతాయి అని అంటుంటారు. ఋషులు అబద్ధం చెప్పరు. ఋషులు చెప్పినటువంటి వాళ్ళ సూక్ష్మ దృష్టిని అర్థం చేసుకోవడం అంత ఈజీ విషయం కాదు. ఆ మంత్రము నుండి, శబ్దము నుండి పుట్టినటువంటి అతి సూక్ష్మమైన శక్తి ఏదైతే ఉందో, ఆ సూక్ష్మ తరంగం ఏదైతే ఉందో అది మందుల కంటే, మెడిసిన్స్ అన్నిటికంటే అతి సూక్ష్మమైనటువంటిది. ఆ సూక్ష్మమైనది మీలో సృష్టించుకున్నప్పుడు, ఆ అతి సూక్ష్మమైన మహాసూక్ష్మమైనటువంటి ఆ ప్రకంపనని మీలో సృష్టించుకున్నప్పుడు మీలో మీరు చేసిన పాప కర్మలు ఏవైతే ఉన్నాయో వాటిల్ని దగ్ధం చేస్తుంది. అది మూలాన్ని దగ్ధం చేస్తుంది. ఈ మెడిసిన్ అంతా కూడా ఒంటి మీదకి వచ్చిన అనారోగ్యాన్ని దగ్ధం చేస్తుంది. ఒంటి మీదకి వచ్చిన అనారోగ్యాన్ని నయం చేయగలమేమో, కానీ ఈ అతి సూక్ష్మమైనటువంటి ఈ శబ్ద ప్రకంపన ఏదైతే ఉందో అది సూక్ష్మంగా ఉన్నటువంటి నీ పాప కర్మలని అది నయం చేస్తుంది. నీ పాప కర్మలు నయం కాబడితే శాశ్వతంగా రోగ విముక్తి జరుగుతుంది. అది శాశ్వతంగా రోగ విముక్తి జరగకపోతే ఈ జన్మలో అనుభవిస్తావు, ఇదే మళ్ళీ మరో జన్మలో అనుభవిస్తావు, అది మళ్ళీ పెరిగి పెరిగి మరో జన్మలో వెళ్ళి అది మరో జన్మలో అనుభవిస్తావు తప్ప అది క్యారీ అవుతూనే ఉంటుంది తప్ప అది ఒకరోజు అంతమైంది అనేది ఉంటుంది. ఎందుకు శంభో యోగము, శంభో క్రియని ఎందుకు సాధన చేయాలి అని అంటే, ఎందుకు శంభో క్రియ అత్యంత శక్తివంతమైనటువంటి విధానము అని అంటే, ఈ శంభో అనేటువంటి శబ్దము ప్రాణముపై పనిచేస్తుంది. ఇప్పటి వరకు మందులన్నీ దేని మీద పనిచేస్తాయి? శరీరం మీద పనిచేస్తాయి. శంభో అనేటువంటి శబ్ద ప్రకంపన దేని మీద పనిచేస్తుంది? ప్రాణమయ కోశము పైన పనిచేస్తుంది. ప్రాణము పైన పనిచేస్తుంది. ప్రాణములో చేరినటువంటి కర్మ సంబంధమైనటువంటి చెడుని అది ఈ అతి సూక్ష్మమైన ఈ శబ్ద ప్రకంపన వెళ్ళి దానిపైన పనిచేయటం మొదలు పెడుతుంది. ఎప్పుడైతే ప్రాణమయ కోశములో చేరినటువంటి ఈ అనారోగ్యాలు, ప్రాణమయ కోశములో చేరినటువంటి ఈ చెడు కర్మలు ఏవైతే ఉన్నాయో అవి మనం ఈ శబ్ద ప్రకంపన ద్వారా తుడిచి వేసుకుంటే
మనము అనారోగ్యము అనేటువంటి దానికి ఈ జన్మలోనే శాశ్వతమైన పరిష్కారాన్ని వెతుకుతాము. మరో జన్మలోకి మన ఈ పాపాన్ని మోసుకు వెళ్లకుండా ఈ యొక్క శబ్ద ప్రకంపన కాపాడుతుంది. అందుకే శంభో జపము చాలా శక్తివంతమైనది, అతి ముఖ్యమైనది, తిరుగులేనటువంటి ఒక రామబాణము లాంటిది అది. ఇది నీ కర్మల స్థాయిలో, నీ గత జన్మల కర్మ స్థాయిలోకి వెళ్ళి పనిచేస్తూ ఉంటుంది. ఈరోజు మీరు ఏదైనా కష్టం అనుభవిస్తున్నారు అని అంటే, అనారోగ్యము అంటే కేవలం మీ ఒంటి మీద మీ కడుపు నొప్పో, మీ తలనొప్పో, మీకు వచ్చేటువంటి బీపీనో, షుగరో, ఇది మాత్రమే కాదు అనారోగ్యము అని అంటే. అనారోగ్యము అని అంటే మీ మనసు బాగోకపోవడం కూడా అనారోగ్యమే. మీ మనసు స్థిమితంగా లేకపోవటం కూడా అనారోగ్యమే. మీ మనసు సుఖంగా లేకపోవటం కూడా అనారోగ్యమే. మీ మనసు ఆనందంగా లేదు అని అంటే మీరు అనారోగ్యంలో ఉన్నారని అర్థం. మిమ్మల్ని మీరు చెక్ చేసుకోండి. కొందరు అహంకారంతో అంటుంటారు, నాకు ఏ రోగాలు లేవబ్బా, అంత బాగుంది. ఎంతవరకు 30 ఏళ్ల వయసు వరకు ఆ ధైర్యంగా అనగలడు. ఆ 30 ఏళ్ల లోపు మనం యోగము ధ్యానము అని అంటుంటే వెర్రి వాళ్ళని చూసినట్టు చూస్తుంటారు. రోగం అనే మాట ఎత్తగానే మనము మాకు అవి లేవు కాబట్టి అక్కర్లేదన్నట్టుగా అనుకుంటూ ఉంటారు. అనారోగ్యము అని అంటే నువ్వు ఆనందంగా లేకపోవటం కూడా చాలా పెద్ద అనారోగ్యము. శరీరం మీదకి వచ్చే రోగాలు ఒక్కటే కాదు, నువ్వు ఆనందంగా లేకపోవటమే అతిపెద్ద అనారోగ్యము. ఇప్పుడు చెప్పండి, మీరు అనారోగ్యంలో ఉన్నారా లేదా? ఈ బాధ అనేటువంటి అనారోగ్యానికి కారణము చెడు కర్మ. బాధ అనే ఈ అనారోగ్యము చెడు కర్మ కారణంగా వస్తుంది. మరి ఈ అనారోగ్యాన్ని నయం చేసుకోవటానికి మనము అత్యంత సూక్ష్మమైన శక్తివంతమైనటువంటి వజ్రము కంటే రాటుగా ఉండేటువంటిది, వజ్రము కంటే పదునైనటువంటి ఒకానొక శక్తి కావాలి ఈ కర్మ అనే అనారోగ్యాన్ని నయం చేయటానికి. ఆ వజ్రము కంటే పదునైనటువంటి ఆ యొక్క మందే, మన గత జన్మ కర్మలని కూడా తినివేయగలిగేటువంటి మందే శంభో అనేటువంటి దివ్య శబ్దము. అది లోతుల్లో మనకి మన యొక్క ఆ ప్రాణమయ శరీరములో ఉన్నటువంటి ఆ కర్మ అనబడేటువంటి చెడుని దానికి మందు వేయడానికి మన శంభో యోగంలో మరొకటి కూడా ఒకటి బాగా ఉపయోగపడుతుంది. ప్రాణమయ శరీరాన్ని మొత్తాన్ని శుద్ధి చేసేసి బాధ అనే దుఃఖము అనేటువంటి అనారోగ్యాలను నయం చేయడానికి, మీ శరీరం పైకి వచ్చినటువంటి అనేక అనారోగ్యాలను నయం చేయడం కోసము శంభో యోగములో ఢమరకము అనేటువంటి ఒక గొప్ప ప్రార్థనా విధానాలు ఉన్నాయి. దాంట్లో నొప్పి నివారణ అనేటువంటి ఢమరకాన్ని మీరు చేస్తే మీ ప్రాణమయ్యే శరీరం మొత్తము మందువే పిచ్చకారీ చేసినట్టులాగా, పురుగు పట్టినటువంటి చెట్టుపై పిచికారీ చేస్తే పురుగు ఎలా రాలిపోతుందో అలా ప్రాణమయ శరీరాన్ని పట్టి పీడిస్తున్నటువంటి అనారోగ్యము అనేటువంటి బాధ అనేటువంటి దుఃఖము అనేటువంటి ఆ పురుగుని రాల్చిపడేసేటటువంటి ఒక శక్తివంతమైనటువంటి ఆయుధము ఈ యొక్క నొప్పి నివారణ ఢమరుకము అని. ఈ ఢమరుకము నిత్యము ఎవరైతే పఠిస్తూ ఉంటారో శ్రద్ధగా, భక్తిగా, నమ్మకంతో, వాళ్ళ యొక్క ప్రాణమయ శరీరము శుద్ధి కాబడుతుంది. ప్రాణమయ శరీరానికి అతి సూక్ష్మమైన మందుని పంపించడం జరుగుతుంది. ఆ మందు వెళ్ళి ఈ యొక్క మీ ఎన్నో జన్మల నుంచి మోసుకొస్తున్నటువంటి అనారోగ్యాలని అది నయం చేయటం మొదలు పెడుతుంది. మీరు ఈ జన్మలోనే, ఈ వయసులోనే, అనతి కాలంలోనే మీ యొక్క ఈ అనారోగ్యాన్ని సృష్టిస్తున్నటువంటి చెడు కర్మని మీరు నివారించుకోగలుగుతారు. సరేనా? అందుకోసం మనము
శంభో జపం వీడవద్దు. రోజు మీరు 20 నిమిషాలు కూర్చొని ఇప్పుడు ఎలా అయితే చేశారో అలాగా ఒక 20 నిమిషాలు మీరు హాయిగా కూర్చొని జపం చేయండి. 20 నిమిషాలు జపం చేయండి. ఒక 10 నిమిషాలు కళ్ళు మూసుకొని అలానే కూర్చోండి, లేవద్దు. కర్మ క్షయం అనేది జరుగుతుంది, పాప క్షయం అనేది జరుగుతుంది, రోగము శాశ్వతంగా నివారించబడుతుంది. సరేనా?